హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ ఎంపైర్. ఇవాళ టాపిక్ వచ్చేసి బిఫోర్ 2 days మనం ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి యూట్యూబ్లో వచ్చేసి షార్ట్గా వచ్చి ఒక 200-300 వ్యూస్ పర్లేదండి. స్టార్టింగ్లో ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కొలాబరేషన్ల వల్ల ఒక వీడియోకి 1K అయితే రీచ్ అయింది. ఇంకో వీడియో అయితే 500 దగ్గర ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది సపోర్టివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను కెమెరా ముందుకు వచ్చి. అయితే నాకైతే ఫస్ట్ టైమే కదా. అండ్ ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే, బడ్జెట్ ఇంకా మీకు చెప్తాను అంటే నేను ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మనం ఇచ్చే మార్జిన్ ఎంత మిల్క్ ఫార్మర్కి, ఇవి మనం ఆడుకున్నాం. ఇది మిల్క్కి మనం ఫార్మర్స్కి ఎంత ఇస్తున్నాం మార్జిన్ చెప్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మిల్క్కి ఫార్మర్స్కి ఇచ్చే ముందు అది ఏ కేంద్రం అయినా సరే, డైరీ అయినా సరే, వాళ్ళు ఇచ్చేది ఎలా ఇస్తారంటే పాలకి ఫ్యాట్ వస్తుంది. ఎంత తెలిసిన విషయం కదా, అది మిల్క్ ఫ్యాట్ అనేది ఉంటుంది. అయితే మిల్క్ ఫ్యాట్ని బట్టి అమౌంట్ అయితే డిసైడ్ అవుతుంది. 10 ఫ్యాట్ వస్తే కనుక 80 రూపీస్ అలా అన్నట్టు. అదే చెప్తున్నా. ఎప్పుడైనా సరే మార్జిన్ ఎక్కువ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. నాకైతే ప్రస్తుతానికి మన దగ్గర ఫార్మర్స్కి ఒక రేట్ ఇవ్వాలి, ₹1 మనం తిన్నా ₹1 ఉద్దేశంతో ఈ రేట్ ఇస్తున్నాను నేను. ప్రస్తుతానికి మనకి మార్కెట్లో ఉన్న రేట్ అయితే 70 రూపీస్ 10 ఫ్యాట్. మన ఇస్తున్న రేటు 80 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి మన తాడేపల్లి గుడి దగ్గర ఒక ఊరికి వెళ్ళి అక్కడ డైరీ ఫామ్ ఆయన అడిగితే ఆయన మాకు 11,000కి మిషన్ విత్ 6 months వారంటీ ప్లస్ మిషన్ కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని లిక్విడ్స్ లాంటివి ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. ఏ మిల్క్ మిషన్ అయినా ప్రాపర్గా వర్క్ చేయాలంటే మనకు కొన్ని లిక్విడ్స్ ఇంకా పౌడర్స్ అనేవి అయితే దానికి అందించాలి వాటర్లో కలిపి. మీకు ఎగ్జాంపుల్గా చూస్తాను చూడండి. దీస్ ఆర్ ద 2 types ఆఫ్ లిక్విడ్స్. దీనికైతే ట్యాగ్ అయితే ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి చూసుకోండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే క్యాన్ పెట్టడానికి మంచి పాలు మనం అందజేయాలి. ఇప్పుడు నేనే చాలా రోజులు మంచి పాలు లేక ప్యాకెట్ పాలు తాగి ఎలా పడతా స్ట్రగుల్ అయిన రోజులు చాలా ఉన్నాయి. అలా పక్కకూడదు అవ్వకూడదు, చిన్నపిల్లలకి ఏ ఇష్యూ ఉండకూడదు అని చెప్పి క్యాన్ పెట్టడం కూడా జరిగింది. చాలామంది ఇంకేంటంటే నాకు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మెయిన్గా మీ పాలు ఎక్కువ వాటర్ కావట్లేదు చెప్పినా కదండి. ఒకసారి కస్టమర్స్ అవసరం కదా, ఒక ½ లీటర్ పాలకి మీరు 200 ml 150 ml వాటర్ వేసుకున్నంత వరకు కొంచెం వాటర్ కొన్నా పర్లేదు, బాగానే ఉండే, టేస్టీగానే ఉండే. మీరు వచ్చేసి ½ లీటర్ పాలకి ½ లీటర్ వాటర్ వేసేసి ½ లీటర్ మీరు 1 లీటర్ వేస్తారు. ఎలా అండి, ఎలా కుదురుతుంది చెప్పండి. ఇంకో మరి ఏమన్నారు, అదే మాకు మిల్క్ ప్యాకెట్ అయితే ఎన్ని వాటర్స్ కలిసిపోతున్నాయమ్మా అని అంటున్నారు. మిల్క్ ప్యాకెట్లో మనకి పౌడర్ అనేది తెలుపుతారండి. మీరు ఎన్ని వాటర్ వేస్తారు ఇంకా చక్కగానే ఉండదు. మరి మనకు అలాంటి ఫెసిలిటీ లేదు కదా, అదే చెప్తున్నాం. వెయిట్ మిషన్ విత్ లైసెన్స్ అయితే